లే తప్పు, చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. రాంగ్ 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 లే ఇవన్నీ నడుస్తుంటాయి. రాంగ్ రాంగ్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ నేను చెప్పండి, కూర్చొని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎంతమంది అవుతున్నారో అంతమందికి అకామిడేషన్ అయింది. కొంత లేట్ అయింది, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక అడ్వైజర్ కమిటీ వేసారు, అందులో నన్ను కూడా పెట్టారు. ఇప్పుడు నా వయసు 58, జానారెడ్డి గారు వయసు 78, ఇంచుమించు 80. అంటే నాకు ప్రమోషన్ ఇచ్చినట్టే కదా ఆడదాకా. ఏం జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఏమో అట్లా ఆశమంది తీసేది కాదు కదా. అమ్మ హనుమంత్ అన్న ఆయన 80 ఏళ్ళు, లేలే కేశవరావు గారు అంటే మంచి అంటే అడ్వైజర్ అనేది. దాంట్లో అడ్వైజర్ కమిటీలో చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మహేష్ గౌడ్, నటరాజన్ గారు ఇన్ఛార్జ్ కూడా. అంటే పిఎస్సి కమిటీకి దానికి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏంది దీంట్లో మనము ఎవరు ఎందుకు దీన్ని రాంగ్గా తీసుకునే తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది? మేము హ్యాపీగా ఉన్నాక మీకెందుకు పోయి పంచాయతీ అంతా? ఇగో ఇక ప్రతిదానికి వంకలు పెడితే ఇక సంసారం ఏడ నడుస్తుందా? ఇంకా జగ్గారెడ్డి మీరు అర్థం చేసుకోవడం కష్టం, మీకు తెలియదు కానీ చెప్పమ్మా. అవును, ఆమె ఏం అడిగిందో మీకు చెప్పా, నేనేం చెప్పానో మీకు చెప్పా, అది క్లియర్. ఆమె నటరాజన్ గారు డాక్టర్ డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు. ఆమె మాలాంటి పేషెంట్లు పోతే బాబు ఏముందంటే జ్వరం ఉంది, దగ్గు ఉందంటే గోళీ వేస్తుంది, పంపిస్తుంది. ఇది ఒక్కటి చెప్పగలుగుతా. గోళీ వేసినాక తక్కువ కాకపోతే ఎట్లుంటుంది? ఆమె వేసేదే గోళీల కార్యక్రమం పెట్టుకుందాడా, సెట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. డోంట్ వరీ మీరు అందరూ.